డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో న్యూ స్టూడెంట్స్ అంటే రీసెంట్గా 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అండ్ ప్రీవియస్ బ్యాచెస్ లైక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ మనకు ఆర్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చాయండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా బ్యాక్లాగ్ అయినా మీకు ఏ సెమిస్టర్కి సంబంధించిన ఆ ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చండి. సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎంత ఫీ ఉంటుంది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినాలండి. మెయిన్గా ఈ ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇప్పుడు ఈ థర్డ్ ఇయర్ అయిన తర్వాత మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ, బీఎడ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇలాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సెస్కి వెళ్ళే వాళ్ళు మీరు ఇక్కడ ఫెయిల్ అయితే మీరు అక్కడ ఎలిజిబుల్ అవ్వరు. సో ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ ఎవరైతే ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ సెమిస్టర్ రాసేవాళ్ళు మీరైతే ఈ 2 సెమిస్టర్స్ ప్రాపర్గా రాయండి. సో దట్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదు. సో ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ సెమిస్టర్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే 2020 నుంచి 2025 వరకు ఆ అకాడమిక్ ఇయర్లో రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. 2020లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 21, 22, 23, 2025 రీసెంట్గా 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్కి అలో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి 2020 నుంచి 2024 అంటే సెకండ్ ఇయర్లో ఉన్న 2024 రెగ్యులర్ స్టూడెంట్స్, 20, 21, 22, 23 బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ సెమిస్టర్ 2022, 2023 స్టూడెంట్స్ ఏవైతే ఈ 4 బ్యాచెస్ ఉంటాయో వాళ్ళందరూ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్కి అయితే మీరైతే ఎలిజిబుల్. సో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ సపోజ్ మీరు ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవి కూడా మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదే ఎవరైతే సపోజ్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏమైనా బ్యాక్లాగ్ ఉంటే అవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవి కేవలం ఆర్ట్ సెమిస్టర్కి సంబంధించినవి మాత్రమే. నేను సెకండ్, ఫోర్త్, సిక్స్త్ రాస్తా అంటే అట్లా ఉండదు. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ నెక్స్ట్ అంటే అప్కమింగ్ మంత్స్లో ఉంటుంది, మనకు జూన్, జూలై సెషన్లో ఉంటుంది. సో ఈ ఫిబ్రవరిలో ఓన్లీ ఆర్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇందులో బ్యాక్లాగ్స్ ఆర్ రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్. అండ్ ఎవరైతే 2017, 18, 19 స్టూడెంట్స్ ఉంటారో ఆ అకాడమిక్ ఇయర్లో తీసుకున్న వాళ్ళు, రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ఆర్ట్ సెమిస్టర్లో మీకు ఏమైనా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉన్న రాయని వాళ్ళు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 7th ఫిబ్రవరి టు 28th ఫిబ్రవరి. సో కొంతమందికి ఒక డేట్ నుంచి ఒక డేట్లో ఉంటుంది, కొంతమందికి థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు డిఫరెంట్ డేట్స్ ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్. సో మీ యొక్క డేట్స్ మీరు చూసుకొని మీరైతే అప్లై చేసుకోవాలి. ఆ డేట్స్లో మీరైతే ఎగ్జామ్ రాయాలి. సో వీటికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఎగ్జామ్స్ గురించిది. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంతమందికి తెలియదండి. సో ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే మీ ఫస్ట్ సెమిస్టర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, థియరీ ఉన్నాయా, ప్రాక్టికల్స్ ఉన్నాయా, ఓన్లీ థియరీ ఉన్నాయా, సో వాటికి సంబంధించిన అమౌంట్ పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోరో వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే పెట్టరు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ అంటే ఎగ్జామ్ ఫీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకు మాత్రమే హాల్ టికెట్స్ ఇస్తారు, ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ థియరీ కొంతమందికి ఉంటుంది, కొంతమంది థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటుంది. సో ప్రాక్టికల్కి సంబంధించి మీ స్టడీ సెంటర్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఉన్న వాళ్ళకు మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాకపోతే అదర్ స్టడీ సెంటర్లో ఎవరైతే ప్రాక్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో మీ స్టడీ సెంటర్లోనే మీరు కనుక్కోవాలి, వాళ్ళే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డేట్స్, లాస్ట్ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయంటే మీ రిజిస్ట్రేషన్ వచ్చేసి 28th నవంబర్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 1 డే అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 27 డిసెంబర్. సో 1 month టైం ఉంది కాబట్టి సో ఈ వీడియో ఎంతమందితో చూస్తున్నారో వాళ్ళు వితిన్ 1 or 2 daysలో చేసుకోండి. చాలా మంది మర్చిపోతారండి, చాలా మంది మర్చిపోయి అసలు ఎగ్జామ్స్ కూడా రాయరు చాలా మంది. సో ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ 2-3 daysలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ 27 డిసెంబర్ అండ్ విత్ ఫైన్ సో 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 2nd జనవరి వరకు ఛాన్స్ ఉంటుంది. అదే 7th జనవరి వరకు ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. 7th జనవరి తర్వాత ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వితౌట్ ఫైన్ 27th డిసెంబర్ లోపు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇవి మనకు నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు సెమిస్టర్ ఎగ్జామ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఏ డేట్స్లో ఉన్నాయి, ఎంత టైం ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ వాటి మాత్రమే చెప్తానండి. సో మెయిన్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. సో ఫస్ట్ సెమిస్టర్ మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, డేట్స్ అయితే సేమ్ ఉంటాయి. మీ సబ్జెక్ట్స్ మీరు రాసుకోవాలి.
సో ఫస్ట్ 22 ఫిబ్రవరి నుంచి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అందరికి సేమ్. 22 ఫిబ్రవరి సబ్జెక్ట్ ఇది కామన్ సబ్జెక్ట్ అందరికి, జెండర్ సెన్సిటైజేషన్. ఈ సబ్జెక్ట్ 1.5 అవర్ పేపర్ ఉంటుంది. టైం వచ్చేసి 2 to 3:30 PM ఎగ్జామ్. నెక్స్ట్ 23 ఫిబ్రవరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. 1.5 అవర్ పేపర్, లైక్ 2 to 3:30 PM మనకి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 24th ఫిబ్రవరి రోజు మనకి ఇంగ్లీష్ ఉంటుంది, 2 hours ఎగ్జామ్, 2 to 4 PM ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 25th డేట్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్. సో కొంతమంది తెలుగు ఉంటుంది, కొంతమంది హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, ఫంక్షనల్ ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు. ఇందులో నుంచి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు, మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ ఎగ్జామ్ ఉంటుంది. 2 hours, ఇది కూడా 2 to 4 PM. నెక్స్ట్ 26th రోజు ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు BA తీసుకున్నారు, BAలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిస్టరీ ఉందా, పొలిటికల్ సైన్స్ ఉందా? ఇప్పుడు BSc ఉంది, BScలో మీరు బాటనీ తీసుకున్నారా, జువాలజీ తీసుకున్నారా, ఎలాంటి సబ్జెక్ట్స్? ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ 26, 27, 28. మీరు BA వాళ్ళకు BAకి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్, బీకామ్ వాళ్ళకు బీకామ్, BSc వాళ్ళకు BSc సపరేట్ ఉంటాయి. సో ఇవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాబట్టి మనకు 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ 3 hours. సో టైమింగ్స్ వచ్చేసి 2 to 5 PM. సో 22 నుంచి 28 వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా మనకు ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రోజు రాయాలి, రాయకపోతే మళ్ళీ బ్యాక్లాగ్ ఉంటుంది. ఈ బ్యాక్లాగ్స్ వచ్చేసి వెంటనే బ్యాక్లాగ్స్ ఉండవు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు 3rd సెమిస్టర్లో ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఆ 3rd సెమిస్టర్ రాసేటప్పుడు 1st సెమిస్టర్లో బ్యాక్లాగ్ మిస్ అయినాయి కావచ్చు, రాయని వాళ్ళు కావచ్చు, అప్పుడు రాసుకోవాలి. సో ఇది చాలా మంది, ఇప్పుడు కొంతమంది మేము ఇప్పుడు రాయలేము, మళ్ళీ ఎప్పుడు రాసుకోవాలంటే ఇన్స్టాంట్ సప్లీస్ ఉండవు. 1st సెమిస్టర్ మిస్ అయితే మళ్ళీ 3rd సెమిస్టర్తోని రాసుకోవాలి, 2nd సెమిస్టర్ మిస్ అయితే మళ్ళీ 4th సెమిస్టర్తో రాసుకోవాలి. సో ఇన్స్టాంట్ సప్లీస్ ఉండవు. సో రాసే వాళ్ళు ఇప్పుడే రాసుకోండి, మన సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పడితే మళ్ళీ 3rd సెమిస్టర్ అప్పుడు మీరు రాసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు 1st సెమిస్టర్ అయినా 3rd, 5th సెమిస్టర్ అయినా మీకు ఇక్కడ పర్ పేపర్కి ఎంత అమౌంట్ ఉంటుంది అంటే, ఒక్కొక్క పేపర్ ఇప్పుడు ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ పేపర్ 150 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీగా వేసుకోండి మీరు, ఒక్కొక్క సబ్జెక్ట్గా 1000 రూపీస్, 900, 1200, 800 ఆ విధంగా అవుతుంది. అండ్ ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంకొక 150 ఎక్స్ట్రా ఉంటుంది. సో కంప్లీట్గా మనం అప్లికేషన్ చేసేటప్పుడు అదే అమౌంట్ చూపిస్తుంది. ఇంత అమౌంట్ మీ 1st సెమిస్టర్కి సంబంధించిన అమౌంట్ ఇంత, మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయగానే మీకు కంప్లీట్గా వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎలా వేసుకోవాలి, సో ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లోనే వేసుకోవచ్చు. అది ఎట్లా వేసుకోవాలో జస్ట్ ఈ వీడియో తర్వాత అప్కమింగ్ వీడియోలో చెప్తాను, మీ మొబైల్లోనే మీరు వేసుకోవచ్చు. సో ప్రాక్టికల్స్కి ఒక 150 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పే చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఎగ్జామ్స్కి అలౌ చేస్తారు. ఇది మెయిన్ పాయింట్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫిజికల్గా వెళ్ళి ఎక్కడైనా సబ్మిట్ చేయాలి అంటే ఎక్కడ అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో పెట్టుకోండి. అండ్ ప్రాక్టికల్స్ అదర్ స్టడీ సెంటర్లో ఎవరైతే ఉంటారో ప్రాక్టికల్స్ గురించి మొత్తం మీ స్టడీ సెంటర్లో మీరు అనుకోవాలి, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో నెక్స్ట్ 3rd సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 13th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో 13th ఫిబ్రవరి ICT ఎగ్జామ్ ఉంది, 1.5 hour, 2 to 3:30 PM. నెక్స్ట్ 14th రోజు మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్ ఉంది, 1.5 hour, ఇది కూడా 2 to 3:30 PM. నెక్స్ట్ 16th ఇంగ్లీష్ ఉంది, ఇది 2 hours ఎగ్జామ్ ఉంటుంది, 2 to 4. నెక్స్ట్ 17th రోజు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, మీరు తెలుగు తీసుకున్నారా, హిందీ, ఫంక్షనల్ ఇంగ్లీష్, వాటికి సంబంధించినవి 2 hours, ఇది కూడా 2 to 4. 18th, 19th, 20 ఇవి మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 hours ఉంటుంది, 2 to 5. ఇది మనకు 3rd సెమిస్టర్కి సంబంధించింది. సో 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్ ఆల్రెడీ వాళ్ళకి అన్ని తెలిసే ఉంటాయి కాబట్టి నేను అంత ఫాస్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ 5th సెమిస్టర్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్స్ మిస్ అవ్వకండి, బ్యాక్లాగ్ తెచ్చుకోకండి. మళ్ళీ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే బ్యాక్లాగ్స్ ఉంటే మీకు సర్టిఫికేట్ ఇవ్వరు, అవి పాస్ అయితే ఇస్తారు కాబట్టి. 5th సెమ్ 7th ఫిబ్రవరి నుంచి 12th ఫిబ్రవరి వరకు మనకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. 7th ఫిబ్రవరి ఆప్షనల్ 1, మళ్ళీ కోర్ అండ్ ఎలెక్టివ్స్ ఉంటాయి. మళ్ళీ 9th, 10th ఆప్షనల్ 2, కోర్ ఎలెక్టివ్స్ ఉంటాయి. నెక్స్ట్ 11th, 12th ఆప్షనల్ 3 ఉంటుంది, సో కోర్ ఎలెక్టివ్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ 3 hours ఎగ్జామ్స్ ఉంటాయి. సో 2 to 5 PM ఇవి మనకు 5th సెమిస్టర్కి సంబంధించినవి. సో 1st సెమిస్టర్, 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే చెప్పానో, ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సపోజ్ 5th సెమిస్టర్ వాళ్ళకు 1st, 3rd సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఉన్నా మీరు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకొని అవి కూడా రాయాలి. సపోజ్ ఎవరైతే 3rd సెమిస్టర్ వాళ్ళు 1st సెమిస్టర్ ఉంటే అవి మీరు రాసుకోవాలి. సో మిస్ అయిన వాళ్ళు కావచ్చు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు కావచ్చు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, అసలు మొత్తం ఎగ్జామ్స్ రాయని వాళ్ళు 135లో ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి. రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళు మీరు 3rd అయితే 3rd, 5th అయితే 5th, 1st అయితే 1st. సో ఈ విధంగా ఉంటాయి. అండ్ కొంతమంది అన్ని నేను ఒకటేసారి రాస్తా, ఫస్ట్ ఇయర్ అన్ని అట్లుండవు.
ఆడ్ సెమిస్టర్ ఒక విధంగా ఉంటాయి, ఈవెన్ సెమిస్టర్ ఒక విధంగా ఉంటాయి. సో ఈవెన్లో ఏమన్నా పోయినా ఈవెన్ సెమిస్టర్ అప్పుడు రాసుకోవాలి, బ్యాక్లాగ్ ఉంటాయి. ఆడ్ సెమిస్టర్ ఏమైనా పోతే ఆడ్ సెమిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు రాసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వీటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లింక్ క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క అడ్మిషన్ నంబర్, సో మీరు ఫీ పేమెంట్ రిసిప్ట్ చేస్తారు కదా, ఫీ పేమెంట్ రిసిప్ట్, అందులో మీకు కింద అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు అన్ని మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. మీ సబ్జెక్ట్స్ థియరీ ఉన్న వాళ్ళకి ఓన్లీ థియరీ చూపిస్తుంది, ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళకు థియరీ ప్లస్ ప్రాక్టికల్. అక్కడ అమౌంట్ అని క్లిక్ చేస్తే మొత్తం అమౌంట్ మీరు ఎంత పే చేయాలి ఆ అమౌంట్ చూపిస్తుంది. ప్రాపర్గా అమౌంట్ పే చేయండి, పే చేస్తే మీరు ఎగ్జామ్స్కి అలో చేస్తారు మిమ్మల్ని. సో ఈ విధంగా ఉంటుంది. అప్కమింగ్ వీడియోలో రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఆ వీడియో చేసిన తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఫిబ్రవరిలో మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ చాలా మంది బుక్స్ గురించి అడుగుతున్నారు, చాలా లేట్ వస్తాయండి బుక్స్ అయితే, ఇంకా కొంతమందికి రాలేవు. సో వాళ్ళు ఇచ్చే వరకు మనమైతే వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.